పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియా మీద చేస్తున్న అరాచకాలకు ఆ దేశం మీద బాంబుల వర్షం కురిపించినా తప్పులేదు. కానీ ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి అనుకునే ముందు ఇండియా జాగ్రఫీని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం ఒక దేశంతో యుద్ధం చేస్తున్నామంటే మన బార్డర్లో ఉన్న కంట్రీస్తో మనకు శత్రు దేశాలకు ఉన్న సంబంధాలు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇండియాకు బార్డర్లో ఉన్న దేశాలు పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్. ఇందులో మనకు ఎన్ని దేశాలు మద్దతుగా వస్తాయి? పాకిస్తాన్ మనకు నేరుగా శత్రువు. చైనా పాకిస్తాన్ను పెంచి పోషిస్తుంది కాబట్టి మన యుద్ధం ఇండైరెక్ట్గా చైనాతోనే. నేపాల్ చైనా నుంచి భారీగా అప్పులు తీసుకుంది, ఆర్థికంగా చైనా మీదే ఎక్కువ ఆధారపడింది. భూటాన్ చైనా నుంచి అప్పులు తీసుకోకున్నా ఏ దేశానికి సపోర్ట్ చేస్తుంది అనేది మాత్రం డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. బంగ్లాదేశ్ ఇది మినీ పాకిస్తాన్. పాకిస్తాన్కి ఆల్రెడీ మద్దతు కూడా ప్రకటించింది. శ్రీలంక దాదాపు 20 ఏళ్ల నుంచి చైనా శ్రీలంకను ఆర్థికంగా ఆదుకుంటుంది. శ్రీలంకలో ఉన్న విదేశీ పెట్టుబడుల్లో చైనానే పెద్ద దేశం. శ్రీలంక ఇంపోర్ట్ చేసుకునే గూడ్స్లో 90% చైనావే. మాల్దీవ్స్ ఈ దేశానికి ఇండియా మీద ఎంత కోపం ఉందో రీసెంట్గానే తెలిసింది. అందుకే మోడీ లక్షద్వీప్ను ప్రమోట్ చేశాడు. ఈ దేశాలు మనకు సపోర్ట్ చేయకున్నా పర్లేదు, కానీ శత్రు దేశాలకు సపోర్ట్ చేస్తే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఈ దేశాలు శత్రు దేశాలకు సపోర్ట్ చేస్తే ఇండియా ఓడిపోతుందా అంటే నో. ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారితే ఇండియాకు రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ లాంటి దేశాలు మద్దతుగా వస్తాయి. ఇవి చాలు మిగిలిన దేశాలను ఫినిష్ చేయడానికి. ఎట్ ఎనీ సిచ్యువేషన్ పాకిస్తాన్ చేతిలో ఇండియా ఓడిపోయే ఛాన్సే లేదు. కానీ బార్డర్ స్టేట్స్లో ఉండే ప్రజల జీవితాలు మాత్రం నాశనమైపోతాయి ఒకవేళ యుద్ధం జరిగితే. మనం సౌత్ ఇండియాలో ఉన్నాం కాబట్టి యుద్ధం ఎఫెక్ట్ మన మీద భారీగా ఉండకపోవచ్చు, కానీ బార్డర్ గ్రామాల్లో ఉన్న ప్రజల జీవితాలు నరకంలా మారిపోతాయి. మోటివేషన్ ఇవ్వడం చాలా ఈజీ, కానీ యుద్ధం మిగిల్చే విషాదాన్ని తీసుకోవడం అంత ఈజీ కాదు. ఆర్థికంగా దేశం 10 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది. అందుకే ప్రభుత్వాలు యుద్ధాన్ని ఆఖరి ఆప్షన్గా తీసుకుంటాయి, తీసుకోవాలి కూడా. నిజానికి ఇక్కడ యుద్ధం చేయాల్సింది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మాత్రమే కాదు, ప్రతి ఇండియన్ యుద్ధం చేయాలి. ముఖ్యంగా చైనా నుంచి మనం కొంటున్న వస్తువులు కొనడం ఆపేస్తే ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసినట్టే. శత్రు దేశానికి ఫండింగ్ ఇచ్చేవాడితో మనకు అసలు బిజినెస్ ఏంటి? ముందు ఇండియాలో ఉన్న చైనా బజార్లు క్లోజ్ చేయాలి. ప్రతి వస్తువు కొనే ముందు అది ఎక్కడ నుంచి వస్తుందో చూసుకొని చైనా వస్తువు అయితే వెంటనే పక్కన పడేయాలి. కస్టమర్లు చైనా వస్తువులు కొనకపోతే వ్యాపారస్తులు ఆ వస్తువులు తీసుకురారు. వ్యాపారస్తులు చైనా వస్తువులు తీసుకురాకపోతే చైనా ఆర్థికంగా నష్టపోతుంది. ఇండియానే చైనా వస్తువుల మీద బ్యాన్ విధించవచ్చు కదా అంటే అది కయ్యానికి మన దేశం కాలు దువ్వినట్టే. అలా కాకుండా ఇండియన్సే చైనా వస్తువులు పక్కన పడేస్తే గవర్నమెంట్ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చినా చైనా ఇక్కడ ఒక్క వస్తువు కూడా అమ్మలేదు. సో కర్ర విరగదు, కానీ పాము మాత్రం చస్తుంది. ఇండియన్స్ ఇండియా వస్తువులే వాడితే ఆర్థికంగా మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే విశ్వగురువుగా ఎదిగిన భారత్కు ఆర్థికంగా నెంబర్ 1 పొజిషన్ వస్తే మనల్ని టచ్ చేయాలి అనే ఆలోచన కూడా శత్రు దేశాలకు రాదు. కానీ ఈ యుద్ధం చేయాల్సింది ప్రభుత్వాలు మాత్రమే కాదు, ప్రజలు కూడా. ఇండియా పాకిస్తాన్ను నలిపేయాలి అంటూ చైనా మేడ్ ఇన్ ఫోన్ నుంచే స్టేటస్లు పెడుతున్నారు. మీరు చైనా వస్తువులు కొన్నన్ని రోజులు చైనా ఎదుగుతూనే ఉంటుంది, పాకిస్తాన్ను పోషిస్తూనే ఉంటుంది. పాకిస్తాన్ మన మీద ఇలా దాడులు చేస్తూనే ఉంటుంది. సో ఇండియాను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉంది.